విజయ్కి ఎక్కడ లేని మెజారిటీ వచ్చేసింది. ఒకవేళ షణ్ముఖం కూడా యాడ్ అయిపోయారే అనుకోండి, 157 స్థానాల్లో విజయ్ ఉంటాడు. 2 పార్టీలు వచ్చే ఎన్నికలకి పోరాడతాయి, టీవీకే, డిఎంకే. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క బాణానికి తమిళనాడు చరిత్రని మార్చింది స్టాలిన్. చాలా క్లెవర్ మూవ్ వేశాడు. అట్ ద సేమ్ టైం ఇది ఒక మ్యాగ్నానిమస్ మూవ్ కూడా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి హెల్ప్ చేసి ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కూడా అతను ఆస్కారం ఇచ్చాడు. యాజ్ అ పొలిటీషియన్ ఫెంటాస్టిక్ మూవ్, యాజ్ అ హ్యూమన్ ఫెంటాస్టిక్ మూవ్, యాజ్ అ ఫ్యూచర్ పర్సన్ 5 ఏళ్ల తర్వాత ఏంటి రాజకీయాన్ని ఆలోచించింది అపర చాణుక్యుల్లాగా ఆలోచించాడు స్టాలిన్. ఇలాంటి తరుణంలో తమిళనాడులో ఇంకా ఏ పార్టీ రావాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎవరు వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్తో మద్దతు పెట్టుకోలేరు. మళ్ళీ ఇంకో పార్టీ పుట్టుకునే వచ్చింది అనుకోండి, సింగిల్గా పోటీ చేయాలంటే కష్టం ఇంత స్టాల్ వాట్స్ ముందు. అది విజయ్కి సహకరించిన సిచ్యువేషన్ అందరికీ రాదు. ఆ వ్యాక్యూమ్ని పూరించేశాడు విజయ్. ఇప్పుడు థర్డ్ పార్టీ ఎవరైనా ఎమర్జ్ అవ్వాలనుకోండి, మళ్ళీ ఎన్డీఏతో రావాలి. అది చాలా వీక్ మూమెంట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ కేవలం తమిళనాడు గెలిచింది కేవలం ఒకే ఒక్క సీటు. ఆ ఒక్క సీటుతో మోడీ షా ఎంత ట్రై చేసినా కూడా ఇంకా అమలు కాదు. ఎన్డీఏ కూటమి అనేది తమిళనాడున ఎక్కడ రాదు, కమలం వికసించదు.